ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్రీ మసీదును కట్టి తీరతానని చెప్పి గతంలో టీఎంసీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హుమాయూన్ కబీర్ ప్రతిజ్ఞ చేశాడు సంవత్సరం కిందట. అతను శపథం చేసినట్టుగానే డిసెంబర్ 6వ తారీఖున, అంటే గత సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున పునాదిరాయి వేశాడు. ఈ రోజున బ్రిక్ లేయింగ్ ఫౌండేషన్ కూడా జరిగిపోయింది. అంటే ఫిబ్రవరి 11వ తారీఖున 11 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు పూర్తి స్థాయిలో పనులు మొదలయ్యాయి. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా, లేదా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ బాబ్రీ మసీద్ కట్టడాన్ని అడ్డుకోలేదు అని సవాల్ విసురుతున్నాడు హుమాయూన్ కబీర్. ఇంకో పక్క యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు సూటిగా సవాల్ చేశారు హుమాయూన్ కబీర్కి. నిజానికి బాబ్రీ మసీద్ ఎప్పుడు కూలిపోయిందో మనందరికీ తెలుసు. 1992 సంవత్సరంలో బాబ్రీ మసీద్ కూల్చివేత, డెమాలిషన్ జరిగింది డిసెంబర్ 6వ తారీఖున. అది గుర్తు చేయడానికి అన్నట్టుగా దీని ఫౌండేషన్ స్టోన్ కూడా, పునాది రాయి కూడా గత ఏడాది డిసెంబర్ 6వ తారీఖునే వేశాడు హుమాయూన్ కబీర్. ఈ యొక్క నిర్ణయాన్ని తప్పుపడుతూ టీఎంసీ పార్టీ ఇది ఎక్కడ మనకి పొలిటికల్గా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది, సస్పెండ్ చేసింది. ఇతను బయటకు వచ్చి ఒక పార్టీ కూడా పెట్టాడు, జనతా ఉన్నయన్ పార్టీ, జేయూపీ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీ కూడా పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఒక్క ముస్లిం ఓటు కూడా నేను మమతా బెనర్జీకి పడనివ్వను, టీఎంసీకి పడనివ్వనని చెప్పి మమతా బెనర్జీకి సవాల్ చేశాడు హుమాయూన్ కబీర్. మరి ఈ ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడు, ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. బాబ్రీ మసీదును, అంటే అలాంటి రెప్లికా సేమ్ అదే తరహాలో నేను ఈ బాబ్రీ మసీదును కట్టిస్తానని చెప్పడం ద్వారా ప్యూర్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లాగానే కనబడుతోంది. అది టీఎంసీలో ఉండి చేయలేను కాబట్టి నేను ఇండివిజువల్గా పైకి వచ్చి నేనే ఒక పార్టీ పెట్టి నేను ఒక పెద్ద లీడర్ కావాలని బహుశా అనుకుంటూ ఉండవచ్చు. దేశవ్యాప్తంగా ఇది ఇప్పుడు చర్చ జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ ఎలా కడతావో చూస్తాం, మరొక బాబ్రీ మసీదు తరహా కట్టడాన్ని మేము జరగనివ్వం. యోగి ఆదిత్యనాథ్ స్టైల్ మనందరికీ తెలుసు, మిట్టి మే మిలాదుంగా అని చెప్తూ ఉంటారు. హిందువులందరినీ కూడా ఒక పిలుపు వచ్చారు, ఇలాంటి కట్టడాలు మంచిది కాదు, అది చరిత్ర, మరొకసారి ఆ తప్పు చేయకండి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ హుమాయూన్ కబీర్కి ఒక సవాల్ విసిరారు. మరి చూడాలి, ఇది ఈ మధ్యకాలంలోనే నిర్మాణం మొదలైంది. 11 ఎకరాల స్థలంలో కడుతున్నారు. 12,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి చాలా గొప్పలు చెబుతూ ఉన్నాడు హుమాయూన్ కబీర్. మరి ఇంత పెద్ద కట్టడానికి ఇన్ని కోట్ల రూపాయల ఫండింగ్ ఎవరిస్తున్నారయా అంటే, మనకున్నటువంటి సమాచారం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, బహుశా పాకిస్తాన్ నుంచి కూడా కొంత ఫండింగ్ వస్తే రావచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఈ ఫండింగ్ అంతా వస్తోంది హుమాయూన్ కబీర్కి. దీన్ని నిగ్గు తేల్చాలి, ఎందుకు కడుతున్నాడు, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది, హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపడానికి మరో ప్రయత్నం హుమాయూన్ కబీర్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. మరి చూడాలి, ఈ నిర్మాణం మధ్యలో ఆగిపోతుందా లేకపోతే చివరి వరకు కొనసాగుతుందా అనేది చూడాలి. మీకేమనిపిస్తోంది? ఈ మరొక బాబ్రీ మసీదు నిర్మాణాన్ని మీరు ఎలా చూస్తున్నారు? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.